హైదరాబాద్ నగరంలో మొత్తంగా కూడా 4 రోజుల నుంచి పెట్రోల్ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులనే చెప్పుకోవచ్చు. ఒక దగ్గర నో స్టాక్ డీజిల్ అని పెడితే ఇంకో దగ్గర నో స్టాక్ పెట్రోల్ అని కూడా పెడుతూ ఉన్నారు. మరి ఓ పక్క చూస్తే ఇక్కడ ఇంధనము అధికారులు మాత్రం వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు. ఇంధన సరఫరా అధికారులు అసలు ప్రాబ్లమే లేదు, సమస్య లేదు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫుల్ స్టాక్ ఉంది, ఆందోళన చెందొద్దు ప్రయాణికులని ఓ పక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం నో స్టాక్ పెట్రోల్ అని దర్శనం ఇస్తున్నాయి అని చెప్పుకోవచ్చు పెట్రోల్ బంకులన్నీ కూడా. మరి వాళ్ళు చెప్పినట్టుగా ఫుల్గా డీజిల్ పెట్రోల్ ఉంటే ఇక్కడ మాత్రం మన నో స్టాక్ బోర్డులు ఎందుకు ఉంటున్నాయి పెట్రోల్ బంకులల్లో? ఎందుకు నో స్టాక్ పెట్రోల్ అంటున్నారు, ఎందుకు నో స్టాక్ డీజిల్ అంటున్నారు? ఇవన్నీ కూడా మరి ఎందుకు వస్తున్నాయి? ఓ పక్కనేమో అధికారులేమో లేదు ఉన్నాయి, ఫుల్ స్టాక్ ఉంది, ఎవరు ఆందోళన చెందొద్దంటే ఇప్పుడు ప్రజలే చెప్తూ ఉన్నారు. చాలామంది ఎక్కడ దొరకట్లేదు, క్లోజ్ చేసి పెడుతున్నారు, నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు, మాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రయాణికులంతా కూడా ఇక్కడ కూడా నో స్టాక్ పెట్రోల్ అనేది చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం పంజాగుట్ట పెట్రోల్ బంక్లో మాత్రము ఇక్కడ పెట్రోల్ నో స్టాక్, డీజిల్ మాత్రం పడుతూ ఉన్నారు. ఇండియన్ పెట్రోల్ బంక్ ఇది. ఇండియన్ పెట్రోల్ బంక్లో డీజిల్ ఉంది, పెట్రోల్ లేదు. అంటే ఇక్కడ మనకి ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి, ఎన్ని ట్యాంకర్లు సప్లై అవుతున్నాయి అనే దాని పట్ల కూడా కొంచెం అధికారులు వివరణ ఇస్తే ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రజలు కూడా చాలామంది కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఏంటి అంటే మరి మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే, మాకు ముందుగానే అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంధనం ఆయిల్కి సంబంధించినటువంటి అధికారులు, అసోసియేషన్ మెంబర్లు వీళ్ళు మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము బండ్లు బయటికి తీయం కదా, ఎట్లో గట్ల బస్సులో లేదా మెట్రోనో చూసుకొని వెళ్తాం కదా అనే ఒక పాయింట్ కూడా రేస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్రోల్ బంకుల వద్దకు వచ్చేంత వరకు కూడా వాళ్ళకు తెలియట్లేదు నో స్టాక్ బోర్డులు అనేది. మరి ఇక్కడ ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టే కదా వాస్తవంగా చెప్పాలంటే. డీజిల్ అయితే దొరుకుతూ ఉంది కానీ పెట్రోల్ మాత్రం ఎక్కడా లేదు. పెట్రోల్ బంకులన్నీ ఖాళీకి కనిపిస్తున్నాయి. పెట్రోల్ కొరతతోటి రోడ్లు కూడా ఖాళీకి కనిపిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలి అంటే రోడ్లు ఖాళీకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక బైకర్ వచ్చారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాపం వాళ్ళకి పెట్రోల్ దొరకట్లేదు కదా, ఏం చెప్తారనేది చూద్దాము. ఒకసారి అయితే అసలు ఎన్ని పెట్రోల్ బంకులు తిరిగేసి వచ్చారో చూద్దాము. భయ్యా మీరు ఎన్ని పెట్రోల్ బంకులు తిరిగేసి వచ్చారు? 5. ఎక్కడా లేదా? ఎక్కడా లేదు పెట్రోల్ ఎక్కడా లేదు. మరి పక్క అధికారులు ఏమో పెట్రోల్ ఫుల్గా ఉంది, డీజిల్ ఫుల్గా ఉంది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. వాళ్ళు అంటారు కానీ తిరిగేటోళ్ళు మేము, మాకు తెలుస్తుంది కదా రోడ్డు పైన తిరిగేది. వాళ్ళు అంటారు, వాళ్ళు చాలా చెప్తారు వాళ్ళు, కానీ రోడ్డు పైన తిరిగితే తెలుస్తుంది. బండి వేసుకొని పెట్రోల్ గురించి బంకుల పొంటి తిరిగితే వాళ్ళకి తెలుస్తుంది. ఓ పక్క వాస్తవంగా చెప్పాలంటే బంకులన్నీ కూడా క్లోజ్ చేసి బారికేడ్లు కూడా వేసేస్తా ఉన్నారు, నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నారు. అంటారు ఎక్కడ నిన్న నుంచి నైట్ 2 సార్లు రావడం, మళ్ళీ ఇక్కడ 2 సార్లు వచ్చారు నిన్న నైట్ నుంచి, ఇప్పుడు కూడా వచ్చాం మళ్ళీ. లేదా కానీ ఇప్పుడు కూడా పెట్రోల్ నో స్టాక్ పెట్టారు. అదే కదా, అదే అంటున్నాం. పెట్రోల్ బంకులలోనేమో ఇలా దర్శనాలు ఇస్తున్నాయి నో స్టాక్ బోర్డులు, కానీ అధికారులు మాత్రము లేదు, ప్రజలు ఆందోళన పడొద్దు అంటున్నారు. ఏమో మరి వాళ్ళకి తెలియాలి. చూస్తున్నాం కదా, ఎందుకంటే 5 పెట్రోల్ బంకులు తిరిగేసి వస్తున్నాం మేము, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది మాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. అన్ని పెట్రోల్ బంకులలో కూడా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు కదా. ఇంకొక విషయం ఏంటంటే మేము గంటల తరబడి, రోజుల తరబడి తిరుగుతున్న వాళ్ళము, అన్ని క్లోజ్ చేస్తున్నారు, ఇప్పుడు రోడ్లు కూడా ఖాళీకి కనిపిస్తున్నాయి. అయినా అధికారులు ఎందుకు పెట్రోల్ ఇటు డీజిల్ ఉంది అని చెప్తున్నారు, ఆ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు అనే విధంగా ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క చూస్తే మరి అధికారులు తెప్పించిన ట్యాంకర్లు పెట్రోల్ ఎందుకు సరిపోవట్లేదు? డీజిల్ పెట్రోల్ ఏమైపోతుంది? ఇప్పుడు 4 రోజులుగా కూడా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు కదా ప్రయాణికులంతా. చూద్దాం ఏం జరగబోతుంది అని. ఇంకా వేరే పెట్రోల్ బంకులలో కూడా ఎలా ఉండబోతుంది అనేది, ఎలా ఉన్నాయి, క్లోజ్ చేశారా, ఓపెన్లో ఉన్నాయా, పడుతున్నారా లేదా, కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఈ ఖైరతాబాద్ జోన్కి సంబంధించి కూడా ఇక్కడ చాలా పెద్ద పెట్రోల్ బంక్ అని కూడా అనుకోవచ్చు. ఈ పెట్రోల్ బంక్ దగ్గర మాత్రము డీజిల్ ఇటు పెట్రోలు పడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ. అందుకే ఇక్కడ మొత్తం క్యూ లైన్ కూడా కనిపిస్తూ ఉంది మనకు, చూస్తున్నాం కదా. ఎందుకంటే చాలా చోట్ల పెట్రోల్ బంకులు మొత్తం కూడా క్లోజ్లో ఉండడం బట్టి ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు అందరు ప్రజలంతా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే పట్టించుకొని ఇక్కడ వెళ్తూ ఉన్నారు, ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దొరకట్లేదు పెట్రోల్ అని కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సార్ పెట్రోల్ దొరుకుతుందా సార్? దొరుకుతుందండి. బయట ఎక్కడైనా తిరిగారా? తిరిగిన
నిన్న కొంచెం కష్టం అనిపించింది, కానీ ఈ రోజు అయితే ఏం లేదంత ఈరోజు ఏం లేదు, అంత దొరుకుతుంది, దొరుకుతుంది. పర్వాలేదంటారా? కొన్ని పెట్రోల్ బంకులు మొత్తం కూడా నో స్టాక్ పెట్టారు. అలా కొన్ని పెట్రోల్ బంకులలో మొత్తం నో స్టాక్ అయితే పెట్టారు. ఉంది నో స్టాక్ అయితే చాలా పెట్రోల్ బంకులలో ఉంది. అంటే ఈ ఏరియాలో అయితే కొంచెం బెటర్ ఉందన్నమాట. ఓల్డ్ సిటీ సైడ్ అటు సైడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. బెటర్ అయితే ఉంది. ఓకే సార్, దొరుకుతుందండి పెట్రోల్ ఇక్కడే? ఇంతకుముందు మీరు వేరే పెట్రోల్ బంకులకి వెళ్ళారా? అసలు దొరుకుతుందా? దొరకట్లే. నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. పెట్రోల్ కోసం గంట లైన్లు ఉన్నా కూడా దొరకట్లే పెట్రోల్. ఎండలో. అది కూడా కానీ ఓ పక్క అధికారులు మరి అసలు పెట్రోల్కి డీజిల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రజలు ఆందోళన చెందొద్దు అంటున్నారు కదా. కానీ రియాలిటీలో మాత్రం అట్లా లేదు కదా. రియాలిటీ అలా లేదంటారు. ఓకే, చూస్తున్నాం కదా, రియాలిటీ అలా లేదు, కానీ వాళ్ళు చెప్పేది అబద్ధము అని అంటూ ఉన్నారు. ఇక్కడ మాత్రము అంటే పెట్రోల్ బంకులు ఓపెన్లో ఉన్న దగ్గరకు వచ్చి పట్టించుకుంటున్నాము, చాలా చోట్ల అయితే దొరకట్లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. భయ్యా, మీరు వేరే పెట్రోల్ బంకులలో వెతికారా పెట్రోల్? ఇక్కడ బాగానే దొరుకుతుంది హైదరాబాద్లో? ప్రజెంట్ అయితే ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ కొంచెం ఎంత క్రౌడ్, వేరే పెట్రోల్ బంకులు అయితే చాలా క్రౌడ్, రోడ్ అంతా ట్రాఫిక్ చాలా ఎక్కువ. చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు, మరి క్లోజ్ కూడా చేశారు. చూసారా మీరు? చూసి ఇంతకు ముందు కూడా ఒక పెట్రోల్ బంక్ అది క్లోజ్ ఉంది, అది నో పెట్రోల్ అని బోర్డులు పెట్టేశారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఇబ్బంది అయితే అవుతుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇబ్బంది అయితే అవుతూ ఉంది పెట్రోల్కి అయితే ఖచ్చితంగా కూడా, ఎందుకంటే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు, దొరకట్లేదని కూడా చెప్తూ ఉన్నారు. భయ్య, ఓ పక్క పెట్రోల్కి ఎటువంటి ఇబ్బందులు లేవు, డీజిల్ కానీ పెట్రోల్కి కానీ ప్రజలు ఆందోళన చెందొద్దు అని అధికారులు చెప్తూ ఉన్నారు, కానీ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. చెప్తారు కానీ చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని బంకులలోనేమో నార్మల్ పెట్రోల్ కాకుండా పవర్ పెట్రోల్ వస్తున్నారు. 10 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మళ్ళీ నార్మల్ పెట్రోల్ స్టాక్ ఉంటుండొచ్చు, కానీ వాళ్ళు కావాలని పవర్ పెట్రోల్ వస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఉందని చెప్తుంది, కానీ క్లారిటీ చెప్తలేరు పబ్లిక్కి. మరి ఎట్లా ఈ పెట్రోల్ దొరకకపోతే రేపటి నుంచి పరిస్థితి ఎట్లా అంటారు? అంటే డ్యూటీలకు ఇబ్బంది అవుతుంది. డ్యూటీలకు రెగ్యులర్ డ్యూటీలు లాంగ్ ఉంటాయి, కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది. ఇబ్బంది అవుతుంది అంటారు. ఓకే, ఎందుకంటే కొంచెం దూరం లాంగ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాగే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు, రియాలిటీ వేరే ఉంది, అధికారులు చెప్పేది వేరే ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రయాణికులంతా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎందుకంటే మనం చాలా పెట్రోల్ బంకులు చూస్తూ ఉన్నాం, నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి, పూర్తిగా క్లోజ్ చేసిన బంకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్న వాళ్ళందరినీ కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇక్కడ మరి అధికారులు ఎందుకు అసలు పెట్రోల్కి డీజిల్కి ఎటువంటి సమస్య లేదు, ప్రజలు ఆందోళన చెందొద్దు అని చెప్తూ ఉన్నారు. అధికారులు ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? మరి నిజంగా పెట్రోల్ బంకులకు పూర్తిగా వస్తుందా పెట్రోలు? డీజిల్కి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవా అసలు? మరి ప్రజలకు కూడా తెలిసి ఉండాలి కదా. భయ్యా, ఇదే పెట్రోల్ బంక్ వచ్చారా? నిన్న మొన్న ఎక్కడైనా చూసారా? ఇదే వస్తున్నా. ఇదే వచ్చారు. నిన్న మొన్న మీకు ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం కాలేదు. ఓకే భయ్యా, ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? జస్ట్ ఇప్పుడే ఇప్పుడేనా? నిన్న మొన్న పెట్రోల్కి ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదండి. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టారు, బట్ వస్తున్నారు. అందరూ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం వల్ల ఇదైపోతుంది. ఇది ప్యానిక్ అయిపోయి అందరూ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు. ఇంతకు ముందు లేక 1 లీటర్ 2 లీటర్ కొట్టించుకుంటే ఈ అంత షార్టేజ్ రాకపోతుంది. ఓకే, గతంలో కూడా 20 రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఒక పక్క చూసుకున్నట్లయితే చాలా చోట్ల పెట్రోల్ బంకులు బంద్ అయినాయి. ఇక్కడే కాదు, విలేజ్లలో కూడా అదే పరిస్థితి. అవునవునండి, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు సర్క్యులేషన్ కొంచెం స్లో ఉంది, అందుకోసమని ఇట్లా కొట్టించుకుంటారు. అందరూ బల్కీగా కొట్టించుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, మరి చాలామంది కూడా ప్యానిక్ అయ్యి ఒకేసారి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం పట్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అని అంటున్నారు. కానీ ఓ పక్క చూస్తే అధికారులు మాత్రము పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫుల్గా ఉంది అని అంటున్నారు. సార్, ఎంతసేపు అవుతుంది సార్ మీరు వచ్చి? 2 నిమిషాలు. ఎక్కడ బయట పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టారు? ఏం మాకు దగ్గర కాబట్టి మేము ఇక్కడికే వస్తాం. ఇక్కడైతే బాగానే దొరుకుతుంది. కాకపోతే కొంచెం అంటే వాళ్ళు పెట్రోల్ బంకుల వాళ్ళే ఇది అంటున్నారు కదా, ఏంటి క్రెడిట్ ఇవ్వట్లేదని. అది మెయిన్. దానికి గవర్నమెంట్ స్టాక్ లేదని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. నాకు తెలుసు మామూలు బంకులు అన్నింటిలో బాగానే దొరుకుతుంది. ఓకే,
చాలా చోట్ల కూడా మరి నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండడం పట్ల కూడా ఎందుకంటే వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అని పెట్రోల్ బంకుల వల్ల క్రియేట్ చేస్తున్నారు నో స్టాక్ బోర్డులు పెడుతూ ఉన్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. వేరే పెట్రోల్ బంకులలో ఏమైనా చూసారా భయ్యా మీరు? నో స్టాక్ బోర్డులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దొరుకుతుందంటారా? అన్ని దాంట్లో నో స్టాకే ఉన్నాయి మేడం. అన్ని దాంట్లో నో స్టాకే ఉంది. అవును. మరి రేపటి నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా ఉండబోతుంది? చాలా ఇబ్బంది అవుతుంది మేడం. చాలా ఇబ్బంది అవుతుంది. మరి పెట్రోల్ డీజిల్కి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తూ ఉన్నారు కదా. మరి అంతా ప్యానిక్ చేస్తే ఏముంటుంది మేడం? మీరు మీడియా ద్వారా కూడా చెప్పండి, ప్యానిక్ అవ్వకండి పబ్లిక్ అని. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు అనేది అబద్ధమా? అది నాకు తెలియదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మీడియా వాళ్ళు ప్యానిక్ చేస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఉంటే ప్రజలు చెప్పిందే కదా మేము చెప్తాం దొరకట్లేదని. అదే మరి మీరు ప్రజలకి హామీ ఇవ్వండి కదా, ప్యానిక్ అవ్వకండి అని. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎక్కువ మంది వస్తున్నారు. ఆ. ఓకే, చూస్తున్నాం కదా. ఎందుకంటే చాలా వరకు కూడా దొరుకుతూ ఉన్నది పెట్రోలు అని అంటున్నారు. కానీ చాలా చోట్లనైతే మొత్తము పెట్రోల్ బంక్లలో నో స్టాక్ బోర్డులే దర్శనం ఇస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతుంది అనేది కూడా చూడాలి. ఇక్కడ ఇంధనము యూనియన్ అధ్యక్షులు కూడా చెప్తూ ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ట్యాంకర్లు పెట్రోల్ కావచ్చు, ఇటు డీజిల్ కావచ్చు, ట్యాంకర్లు కొంచెము తక్కువ స్థాయిలో కూడా ఇక్కడికి అందుతూ ఉన్నాయి. అక్కడ యుద్ధము నేపథ్యంలో కూడా మనకి ఇంతకు ముందు వచ్చిన ఇంధనం కంటే ఇప్పుడు తక్కువగా వస్తుంది. దాన్ని చూసి పట్టించుకోవాలి. కానీ పెట్రోల్ దొరకట్లేదనే ఒక ఆలోచనతోటి అందరూ కూడా ఎక్కువ పెట్రోల్ పట్టించుకోవడం, డీజిల్ పట్టించుకోవడం, ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం, ఇప్పుడు 200 పట్టించుకునే వాళ్ళు 2000 పెట్రోల్ పట్టించుకోవడం వల్ల పెట్రోల్ బంకులలో కూడా నిల్వ లేకుండా పోయిందని ఒక పక్క అధికారులు చెప్తూ ఉంటే, కొంతమంది ప్రజలు మాత్రం లేదు పెట్రోల్ బంక్ నిర్వాహకులే ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు దాచేసుకుంటున్నారు, వాళ్ళు పెట్టేసుకొని రేట్లు పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు, ఎలక్ట్రికల్ స్కూటీలు, ఎలక్ట్రికల్ కార్లు అంటే హెవీ వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్వి కొనే పరిస్థితి నెలకొనాలి దేశంలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఇలా క్రియేట్ చేస్తుంది. పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అని ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటారు అనే ఒక నేపథ్యంలో కూడా అది క్రియేట్ చేయడానికే చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ యుద్ధం మాత్రం ఆగట్లేదు. ఇరాన్ అటు ఇరాక్లో మాత్రం అక్కడ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ ఇరాక్ మాత్రము యుద్ధం ఆపకపోవడంతో కూడా మనకు ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి ఒక పక్క నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు. ఈ ఇబ్బందులు మాత్రము ఇలాంటి పెట్రోల్ బంకులలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత మాత్రము ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతుంది? పోనీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది కదా. ఎన్ని రోజులు కొనసాగబోతుంది ఏంటి అసలు? జిల్లాలలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్తో నిర్మల, RTV.